హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగళ వాయిద్యాలు. ఇక కథలోకి వెళ్దాం. శ్రీనాథ్, అనురాధలది మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు మగపిల్లల తర్వాత కలిగింది భవ్య. మగపిల్లలతో సమానంగా భవ్యను కూడా ఇంజనీరింగ్ చదివించారు శ్రీనాథ్ దంపతులు. ఒక్కగానొక్క ఆడపిల్ల కావడంతో ముందుగా భవ్యకే పెళ్లి చేయాలని నిర్ణయించారు. మంచి సంబంధం కోసం ఆన్లైన్లు ఆఫ్లైన్లు అని రోజుకి కనీసం 5 సంబంధాలు తక్కువ కాకుండా చూడడం ప్రారంభించాడు తండ్రి శ్రీనాథ్. తన కూతురు భవ్య చిదిమి దీపం పెట్టుకునేలా చక్కగా ఉంటుంది. మంచి పొడగరే కాదు, మాటలో గడసరి కూడా. భవ్య తెలివితేటలో చదువులో ఎప్పుడూ ముందు శ్రేణిలో ఉంటుంది. శ్రీనాథ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మరో 2 ఏళ్లలో రిటైర్ కాబోతున్నాడు. అందుకే కూతురు పెళ్లి ముందుగా చేయాలని ఆరాటపడుతున్నాడు. శ్రీనాథ్ ఎప్పటిలాగే పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని వెంకటేశ్వర సుప్రభాతం టీవీలో చూస్తూ వింటూ పూజా కార్యక్రమం ముగించి ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. భార్య అనురాధ చేతిలో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది. ఏవండి, బీపీ మాత్రం వేసుకున్నారా అని గుర్తు చేసింది. అరే మర్చిపోయానే, కాసిని మంచినీళ్ళు పట్రా, ఇప్పుడే వేసుకుంటాను అన్నాడు శ్రీనాథ్. ఇప్పుడే పట్టుకొస్తాను అని గబగబా లోపలికెళ్ళింది భార్య. భవ్యకి మంచి సంబంధం దొరుకుతుంది అన్న దృఢ నిశ్చయంతో ఉన్నాడు శ్రీనాథ్. భార్య చేతి నుంచి మంచినీళ్ళ గ్లాస్ అందుకొని బీపీ మాత్ర వేసుకున్నాడు. ఏమోయ్, ఇవాళ సాయంత్రం ఇంటికొచ్చాక గుర్తు చేయి, 2 సంబంధాలున్నాయి, మాట్లాడాలి అన్నాడు. అలాగేనండి అంది అనురాధ. అంతలో అటుగా వచ్చిన భవ్య, ఏంటి నాన్నగారు, అబ్బాయిల వేట ఎంతవరకు వచ్చిందో అంది తండ్రిని ఆటపట్టిస్తూ. తొందరలోనే మన ఇంట్లో బాజా భజంత్రీలు మోగుతాయిలేయమ్మ, నువ్వు చూస్తూ ఉండు అన్నాడు. అయితే నాన్నగారు, మీరు అబ్బాయిని వెతకండి, నేను ఉద్యోగం వెతుక్కుంటాను, మీరు ముందా నేను ముందా అని సవాల్ విసిరింది. చూద్దాం ఎవరు గెలుస్తారో అన్నాడు తండ్రి. రోజులు గడిచే కొద్దీ శ్రీనాథ్కి అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటంటే మంచి సంబంధాలు దొరకడం అంత తేలికేమీ కాదని. కూతురు పెళ్లి చిటికలో చేసేద్దాం అనుకున్నాడు. దిగితే గాని సముద్రం లోతో తెలియలేదు అన్నట్లు పెళ్లిళ్ళ మార్కెట్లోకి దిగితే గానీ అర్థం కాలేదు. సంబంధాలు వెతికి వెతికి తల ప్రాణం తోక్కొచ్చినట్లయింది శ్రీనాథ్కి. భవ్యనే ముందుగా మంచి కంపెనీలో రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించుకుంది. ఆఫీస్లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. రిక్రూట్మెంట్ కోసం వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడం, అర్హత కలిగిన వారిని వెంటనే పై అధికారి వద్దకు పంపించడం చేసేది. భవ్య ఉద్యోగం జోరుగా హుషారుగా సాగిపోతుంది. తండ్రి శ్రీనాథ్ అబ్బాయిల వేటలో మునిగి తేలుతున్నాడు. రకరకాల సంబంధాలు తీసుకొచ్చాడు. పోలీసుల ఆఫీసర్లని, సీఏలని, ఇంజనీర్లని, అన్ని రంగాల వారిని హెచ్చుతగ్గులు లేకుండా చూశాడు. భవ్య ప్రతి పెళ్లి చూపుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు తగ్గట్టుగా చీర కట్టుకుని వినయ విధేయాలతో పెద్దలు చెప్పినట్లు నడుచుకునేది. కానీ ఫలితం మాత్రం శూన్యం. భవ్యను చూసి వెళ్ళాక పిల్లవాడి తల్లిదండ్రులు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం మామూలైంది. శ్రీనాథ్ దంపతులు తోచక నిరాశతో, నిస్పృహతో, అవమాన భారంతో కృంగిపోయారు. ఇక భవ్య పరిస్థితి చూస్తే మానసికంగా బాగా ఒత్తిడికి గురైంది. అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు రిజెక్ట్ చేయడం జీర్ణించుకోలేకపోతుంది. తన కలలో కూడా ఊహించలేదు అబ్బాయిలు తనని రిజెక్ట్ కూడా చేయగలరని. భవ్యలో ఆత్మన్యూన్యతాభావం కూడా రెక్కలు తొడగడం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ పెళ్లి చూపులు అవగానే భవ్యకి చిరాకు, కోపం తారాస్థాయికి చేరడం మొదలైంది. ఒకరోజు తల్లితో పెళ్లి చూపుల విషయంలో సహనం నశించి వాదోపవాదానికి దిగింది. ఏంటమ్మా, అబ్బాయిలే సెలెక్ట్ చేయాలా అమ్మాయిల్ని? ఏ అమ్మాయిలకి ఇష్టాలు ఉండవా? అమ్మాయిలకి సెలెక్ట్ చేసే అర్హత లేదా? నాకేం తక్కువమ్మా? డిగ్రీ లేదా, ఉద్యోగం లేదా, కాన్ఫిడెన్స్ లేదా, క్వాలిఫికేషన్ లేదా, నాలో క్వాలిటీస్ లేవా, నేను బాగాలేనా, ప్రాబ్లం ఎక్కడుందమ్మా అని వాదించింది. నువ్వు కూడా అబ్బాయిని చూస్తున్నావు కదా భవ్య అంది తల్లి. ఏం చూస్తున్నానమ్మా? గంగిరెద్దులా తయారై వాళ్ళకి వంగి వంగి దన్నాలు పెట్టి ఏం చెప్తే దానికి నోరెత్తకుండా తలూపి అందరి ముందు ప్రదర్శన ఇస్తున్నాను అంది భవ్య. అసలు అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా అని ఎవరైనా అడిగారా? పోనీ అమ్మా నువ్వన్నా అడిగావా? లేదు. ఎవరు నన్ను ఓకే చేస్తే వాళ్ళకిచ్చి కట్టబెడతారు, అంతే కదా అంది. రోజులు మారాయని పాట పాడడం తప్ప ఎక్కడ మారాయమ్మా రోజులు అంది భవ్య. భవ్య, ఇంకాపు, నువ్వు చాలా అమాయకురాలివి. నీకు చాలా విషయాలు నేను నాన్నగారు చెప్పలేదు, నువ్వు వింటే బాధపడతావని. ఒక అబ్బాయి తండ్రి అయితే ఏమన్నాడు తెలుసా?
"ఆ, ఏముందండి, ఆ అమ్మాయి పెళ్లి చేసి మీరు చేతులు దులుపుకుంటారు. ఆ పిల్ల మంచి చెడ్డలు, కష్టసుఖాలు, వైద్యం, ఆరోగ్యం అంటూ జీవిత పర్యంతరం మేమే కదండి బరువు బాధ్యతలు మోసేది" అన్నాడు. అని మాట పూర్తి చేసేలోపు భవ్య ఒంటి కాళ్ళ మీద విరుచుకుపడింది తల్లి మీద. ఓ మై గాడ్, ఏమంటున్నావమ్మా? ఇలాంటి దిక్కుమాలిన క్యాలిక్యులేషన్స్ కూడా చేయగలరని నేను ఊహించలేదు. నేను చచ్చిన పెళ్లి చేసుకోను అంది కోపంగా ఊగిపోతూ. భవ్య కాస్త ఓపిక పట్టు, నీకు ఎక్కడ రాసి పెట్టుందో తెలియదు కదా, తగిన సమయం వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. ఎందుకమ్మా అంత ఆవేశం అని నచ్చ చెప్పాల ప్రయత్నించింది తల్లి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నాకు పెళ్లి కాలేదని బాధతో అనటం లేదు. నాకు అసలు వివాహ వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. నాకు మంచి ఉద్యోగం ఉంది. నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిగానే బ్రతకగలను. నేను పెళ్లి చేసుకోను అంది మొండిగా. నువ్వేమంటున్నావు భవ్య? సరిగ్గానే ఆలోచిస్తున్నావా? ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం నువ్వు అనుకున్నంత సులభం కాదు. ఇప్పటికే చుట్టాలు పక్కాలు భవ్యకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని కాకుల్లా మమ్మల్ని కొల్లబొడుస్తున్నారే అంది తల్లి. అంతేలేమ్మా, ఈ దిక్కుమాలిన కష్టాలన్నీ మన మధ్యతరగతికే కదా. పైకి మాత్రం చాలా ఆధునికత ప్రదర్శిస్తూ లోపల మాత్రం సాంప్రదాయం కట్టుబాట్లని ముసుగులో గింజుకుంటున్నాం అంది భవ్య. నువ్వు నాన్నగారు మాత్రం అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రులకి అడుగులకి మడుగులొత్తడం తిరగండి అన్నట్టు నీకు తెలుసా అమ్మా? మా ఆఫీస్లో కొంతమంది అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏ బాధ బందరి లేకుండా ఉన్నారు అంది భవ్య. చాలే ఊరుకో, సమస్య లేని అనుబంధాలు ఎక్కడా ఉండవు అని నిక్కచ్చిగా చెప్పింది తల్లి. కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలకి నాలాగా మగపెళ్లి వారి ముందు ముస్తావై ప్రదర్శనలు ఇచ్చే అవసరం లేదు అంది చిరాగ్గా భవ్య. అమ్మా, నువ్వొక విషయం గమనించావా? అబ్బాయిలందరికీ అమ్మాయి అందంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, బాగా చలాకీగా ఉండాలి, ఇలా అంతులేని కోరికలు ఎన్నెన్నో. వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించి ఏదో త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఇలా చేస్తే ఆడపిల్లలో ఆత్మవిశ్వాసం ఏముంటుందమ్మా? ఏది ఏమైనా సరే నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకదచ్చుకోలేదు. బాగా ఆలోచించి చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోను అని మొండికెత్తుంది భవ్య. పరిస్థితి విషమించేలా ఉంది. భవ్య తల్లి మాట మార్చి, మీ నాన్నగారు అన్నయ్యలు ఇంటికి వచ్చే టైం అయింది, నేను ఇంకా వంట కూడా మొదలు పెట్టలేదు అని మెల్లగా అక్కడి నుండి జారుకుంది. భవ్య ముభావంగా లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. భవ్యకి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించక ముందు ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఇల్లంతా ఏదో బోసిపోయినట్లు అనిపిస్తుంది. భవ్యలో రోజు రోజుకి కాస్త ఆత్మవిశ్వాసం సల్లగిల్లటం గమనించారు తల్లిదండ్రులు. ఆ రోజు రాత్రి భర్త శ్రీనాథ్తో అనురాధ తనకి కూతురికి మధ్య జరిగిన రాద్ధాంతం పూసుకొచ్చినట్లు చెప్పింది. శ్రీనాథ్ మౌనంగా విని పెద్దగా నిట్టూర్చి, ఏం చేస్తాం, మన భవ్య ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. ఒకప్పుడు కూతురు ఆత్మవిశ్వాసం చూసి మనం గర్వపడేవాళ్ళం. కూతురు పెళ్లి చేయడం అంత కష్టమేం కాదనుకునేవాడిని. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్లు వచ్చిన సంబంధాలన్నీ అర్థం పర్థం లేని కారణాలతో వెనక్కిపోవడంతో మన మనసే ఎంతో గాయపడింది. భవ్య సంగతి వేరేగా చెప్పాలా? ఇంకా చిన్నపిల్ల, ఇన్ని రిజెక్షన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది తన కలలో కూడా ఊహించి ఉండదు. మనము భవ్య కూడా మనసు కాస్త గట్టిగా చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నువ్వే భవ్యకి ధైర్యం చెప్పాలి అన్నాడు శ్రీనాథ్. అలాగేలేండి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, పడుకోండి అన్నది అనురాధ. మరుసటి రోజు శ్రీనాథ్ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి భార్యకి ఫోన్ చేశాడు. ఏమోయ్, ఇప్పుడే నా ఫ్రెండ్ సీతారాం ఫోన్ చేశాడు. వాడికి బాగా తెలిసిన సంబంధం ఒకటి ఉందట. 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి అట. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేశారు. ఈ అబ్బాయి ఆఖరివాడట. ఏం దురలవాట్లు లేవు, మంచివాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 3 ఆడపిల్లల తర్వాత అంటే బరువు బాధ్యతలు బాగా తెలిసే ఉంటాయి అని భావిస్తున్నాను. నా ఫ్రెండ్ సీతారాం పిల్లవాడి ఫోటో పంపించాడు, చూశాను, చక్కగా ఉన్నాడు. మన భవ్యకి ఈడు జోడు బాగుంటుంది, మంచి సంపాదన పరుడు. పిల్లవాడి పేరు హరీష్. పిల్లవాడి తండ్రి కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాడట. ఆయన భార్య ఆదర్శ గృహిణి అని విన్నాను. ఈ సంబంధం కుదిరితే మన పంట పండినట్లే. నువ్వు ఎలాగైనా భవ్యని పెళ్లి చూపులు కొప్పుకునేట్లు చూడాలి అని ప్రాధేయపడ్డాడు. మీరు ఆ సంగతి నాకు వదిలేయండి, భవ్య సంగతి నేను చూసుకుంటాను. ఇంతకీ వాళ్ళు పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తున్నారో చెప్పనే లేదు అంది అనురాధ.
ఇవాళ సాయంత్రం సరిగ్గా 7 గంటలకల్లా మన ఇంటికి వస్తున్నారు. అబ్బాయి ఫోటో ప్రొఫైల్ వాట్సాప్లో పంపుతాను, భవ్యకి చూపించు అన్నాడు శ్రీనాథ్. అలాగే, తప్పకుండా చూపిస్తాను. మీరు కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చేస్తే పని చూడండి. మీరు వచ్చేసరికి మన అబ్బాయిలకి చెప్పి స్వీటు హాటు కూల్ డ్రింక్స్ తెప్పించి ఉంచుతాను. మీరు త్వరగా ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని వచ్చే పని చూడండి అంది అను. అలాగే అలాగే అని ఫోన్ పెట్టేశాడు శ్రీనాథ్. భవ్యాన్ని పెళ్లి చూపులకి సిద్ధం చేయడానికి నానా రకాలుగా చెప్పి చూసిన తల్లి చివరికి 2 షరతులకు ఒప్పుకుంది భవ్య. 1, నేను నాకు నచ్చిన చుడిదారే వేసుకుంటాను, చీరలు నారలు కట్టుకోను. 2, మగ పెళ్లివారు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను అంది. భవ్య, మనం ఆడపెళ్లివారమే, కాస్త వినయంగానే ఉండాలమ్మా అంది తల్లి. సరేనమ్మా, వినయంగానే గుణపాఠం చెప్తాను అంది భవ్య. తల్లి అనురాధ ఇక చేసేదేమీ లేక మౌనంగా సరే అని తలూపింది. శ్రీనాథ్ ఆఫీస్ నుంచి రాగానే పెద్ద కారు బుక్ చేశాడు. పెళ్లివారి దగ్గర నుండి తీసుకురావాలని బయలుదేరాడు. శ్రీనాథ్ చిన్న కొడుకు కూడా తండ్రితో పాటే వెళ్ళాడు. పెళ్లివారు సరిగ్గా 7 గంటలకల్లా భవ్య ఇంటి ముందు కారు దిగారు. భవ్య, తల్లి, పెద్ద కొడుకు వాకిలి దగ్గర నిలబడి మగపిల్లివారికి స్వాగతం పలికారు. హాల్లో వారి కోసం అందంగా రెడీ చేసిన సోఫాలో హరీష్, అతడి తల్లిదండ్రులు, హరీష్ పెద్దక్క పావని కూర్చున్నారు. పిల్లవాడి అక్క పావని భవ్య తల్లిని అడిగి 2 పెద్ద పళ్ళాలు తీసుకుని వాటిలో పువ్వులు, పండ్లు, స్వీట్లు ప్యాకెట్లు పెట్టి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. పిల్లవాడి తండ్రి శ్రీనాథ్తో, మీ అబ్బాయిలిద్దరూ ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఏ కంపెనీలో? మీ నేటివ్ ప్లేస్ ఏది? మీరు, మీ పిల్లలు కాక కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా? మీ అన్నదమ్ములు ఎంతమంది? వాళ్ళందరూ ఎక్కడుంటారు? వగైరా వగైరా ప్రశ్నల వర్షం కురిపించాడు. శ్రీనాథ్ దంపతులు వారి ప్రశ్నలకి కాసేపు నవ్వుతూ మరి కాసేపటికి బలవంతంగా మొహాల్లో నవ్వులు పులుముకొని జవాబులు చెప్పారు. పక్క గదిలో ఉండి జరుగుతున్నదంతా గమనించిన భవ్య మనసులో, ఇవన్నీ నా బయోడేటాలో ఉన్నాయి కదా, మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నట్లు అర్థం కావట్లేదు అనుకుంది. ఇంతలోనే అమ్మాయిని తీసుకురమ్మని శ్రీనాథ్ భార్యకి సైగ చేశాడు. వెంటనే అనురాధ లేచి అమ్మాయిని తీసుకొస్తారని వారి అనుమతి తీసుకుని భవ్య గదిలోకి వచ్చింది. భవ్య తనకిష్టమైన గోరింటాకు రంగు చుడిదారు వేసుకుని పైన లైట్ ఆరెంజ్ కలర్ చున్నీ వేసుకుని సింపుల్గా రెడీ అయింది. అనురాధ భవ్యతో పాటు హాల్లో మగపెళ్లి వారు కూర్చున్న చోటుకొచ్చింది. భవ్య అందరికీ నిలబడి నమస్కారం పెట్టి తండ్రి పక్కన కూర్చుంది. హరీష్ తల్లి బయోడేటాలో పిల్ల పేరు తెలిసినా ఏమీ తెలియనట్లు, నీ పేరేంటమ్మా అని అడిగింది. భవ్య అండి అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చదివావు అని హరీష్ పెద్దక్క పావని అడిగింది. రామచంద్ర కాలేజీలోనండి. భవ్య, పెళ్ళయ్యాక ఉద్యోగం కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా అని అడిగింది కాబోయే అత్తగారు. తప్పకుండా చేస్తానండి అంది భవ్య. వంట వార్పు వచ్చా అని అడిగింది పావని. వచ్చండి అని క్లుప్తంగా జవాబు ఇచ్చింది భవ్య. హరీష్ ఏం మాట్లాడుకున్నా చిరునవ్వులు చిందిస్తూ ఓరకంట భవ్య హావభావాలు గమనిస్తున్నాడు. భవ్య ఇంకా హీరో రంగంలోకి దిగలేదేమిటి అని ఆలోచిస్తుంది. కాసేపటికి హరీష్ తల్లి కొడుకుని చూసి, నువ్వు భవ్య పైన డాబా మీదకెళ్ళి మాట్లాడుకుంటారా అంది. వెంటనే శ్రీనాథ్, మొహమాట పడకండి బాబు, పైకెళ్ళి మాట్లాడుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరీష్ భవ్య వైపు చూశాడు. భవ్య వెంటనే లేచి నిలబడింది. వెళ్ళండి అన్నట్లు డాబా మీదకి వెళ్ళడానికి దోవ చూపించాడు శ్రీనాథ్. హరీష్ భవ్య డాబాలో ముందుగానే ఏర్పాటు చేసిన కుర్చీలో ఎదురెదురుగా కూర్చున్నారు. భవ్య హరీష్ వైపు సూటిగా చూస్తుంది. కుర్రాడు అందంగానే ఉన్నాడు, బుద్ధి ఎలా ఉందో చూడాలనుకుంది మనసులో. హరీష్ భవ్యతో మాటలు ఎలా ప్రారంభించాలని తటపటాయిస్తున్నాడు. భవ్య సింపుల్గా ఉన్న చక్కని కను ముక్కు తీరుతో ఒడ్డు పొడుగ్గా దబ్బపండు ఛాయలో అజంతా శిల్పంలా ఉంది అనుకున్నాడు హరీష్ ఒకసారి వన్ సైడ్ లవ్లో పడి టైం వృధా చేసుకున్నాడు. 2 అమ్మాయిల పెళ్లి చూపుల్లో తన్ని రిజెక్ట్ చేశారు. బదులుగా తన 3 అమ్మాయిల్ని రిజెక్ట్ చేశాడు. పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేస్తే 2తో బ్రేకప్ అయింది. పెళ్లి చూపుల్లో ఓకే చేసిన అమ్మాయిని వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. అది చాలక మరో 2 సంబంధాలు వారి దగ్గర టైం కూడా అడిగాడు ఆలోచించుకోవడానికి. ఈ మధ్యలో దొరికిన సమయంలో భవ్యాన్ని చూడడానికి వచ్చాడు. భవ్య ఆఫీస్లో అంతమందిని నిర్మోహమాటంగా ఇంటర్వ్యూ చేయగలిగిన సత్తా ఉన్నా ఎందుకో ముందుగా మాట్లాడడానికి నోరు పెగలక శాంతంగా కూర్చుంది. హరీష్ చివరికి ఎలాగో మాట్లాడడం ప్రారంభించాడు. భవ్య గారు, నాకు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది. మీరేమో ఇక్కడ జాబ్ చేస్తున్నారు. డిస్టెన్స్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు అన్నాడు. ఈ విషయంలో ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయితే బాగుంటుంది. నా కంపెనీ మీరు వెళ్ళిన సిటీలో ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలని రిక్వెస్ట్ చేస్తాను. వీలు కాకపోతే జాబ్ రిజైన్ చేసి అక్కడే వేరే జాబ్ ఎత్తుక్కుంటాను అంది అతని కళ్ళకి సూటిగా చూస్తూ. నిజంగానే హరీష్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు.
గాలికి నుదుటి మీద ఉన్న ముంగురులు పక్కకు తొలగితే అతని విశాలమైన నుదురు చూసి తెలివిగలవాడలాగానే కనిపిస్తున్నాడనుకుంది భవ్య. మీరు జాబు మానేయక్కర్లేదు అన్నాడు హరీష్. నాకు మానేసే ఉద్దేశం కూడా లేదులేండి అంది. భవ్య గారు, నేను మీకు నచ్చానా అని అడిగాడు హరీష్. ఆ ప్రశ్న భవ్యకి అసహజంగా అనిపించింది. ఈ రోజు వరకు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలు ఎవరూ తనని సూటిగా ఈ ప్రశ్న మాత్రం అడగలేదు. ఇతను నేను నచ్చానా అని అడగడంతో ఉద్దేశం ఏంటి? తను మాత్రం తొందరపడకూడదని నిర్ణయించుకుంది. వెంటనే తమాయించుకుని, మీరు ముందు చెప్పండి, నేను నచ్చానో లేదు అని ఎదురు ప్రశ్న వేసింది. హరీష్ బాగా తెలివైన పిల్ల, ఆలోచించి జవాబు చెప్తుందని మనసులో అనుకున్నాడు. పైకి మీరు చాలా సింపుల్గా ఉన్నారు, మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా నచ్చింది, కాకపోతే మీరు కొంచెం బొద్దుగా ఉన్నారు, భవిష్యత్తులో లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నా ఉద్దేశంలో మీరు వెయిట్ తగ్గిస్తే చాలా మంచిది అన్నాడు. హరీష్ మాటలకి నిర్ఘాంతపోయింది భవ్య. హరీష్ తను బొద్దుగా ఉన్నారని, భవిష్యత్తులో లావెక్కుతారని అనడం భరించలేకపోయింది. ఈ రోజు వరకు పెళ్లి చూపుల్లో చూసిన అబ్బాయిల్లో ఒక్కడు కూడా నన్ను లావుగా ఉన్నానని అనలేదు. హరీష్ ముందు వెనక ఆలోచించకుండా ఆడపిల్ల ఫీల్ అవుతుందేమో అన్న జ్ఞానం కూడా లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. మీరు లావుగా ఉన్నారని నేను నోరు మూసుకుని కూర్చుంటే ఇంకా ఏమంటాడు? తగిన గుణపాఠం చెప్పాలి, లేకపోతే మగ పెళ్లి వారిలో ఏ లోపాలు ఉండవు అని భ్రమలో జీవిస్తుంటారు పాపం అని మనసులో అనుకుని పైకి తాపిగా, హరీష్ గారు, మీ తల వెనక చందమామ సంగతి ఏంటి అంది భవ్య. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు అన్నాడు హరీష్. మీ తల వెనక వైపు మధ్య భాగంలో చిన్న చందమామ లాంటి బట్టతల ఉంది, అయితే మీ ఉద్దేశం అన్నాడు హరీష్. ఏముందిలేండి, నేను డైట్ ఎక్సర్సైజులు చేసి సన్నబడతాను, పాపం మీరు బట్టతలని ఎలా కవర్ చేసుకుంటారో అంది. హరీష్ మనసులో రేపటి నుండి ఎక్సర్సైజ్ మొదలు పెడతానని జవాబు చెప్తుందని ఎదురు చూస్తే నా బట్టతల సంగతి గురించి అడుగుతుందేంటి అని మనసులో తర్చనా భర్చనా పడ్డాడు. పైకి, ఏంటి భవ్య గారు, నాలో లోపాలు ఎత్తుకుతున్నారా అని అడిగాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు, మీకు నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు కూడా మీ గురించి అచ్చం అలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి, తప్పంటారా అంది. భవ్యలో ఆత్మవిశ్వాసం చిగురించింది. ఇటువైపు హరీష్ ఇప్పటిదాకా తను పెద్ద తోపు అనుకున్నాడు. ఈ అమ్మాయి మొహమాటం లేకుండా బట్టతల అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఆత్మన్యూన్యతా భావంతో అతలాకుతలం అయిపోతున్నాడు. ఇలా ఎదురు సమాధానాలు చెప్పే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బతుకు బస్టాండ్ అవుతుందేమో అని ఆలోచనలో పడ్డాడు. ఇలాంటి అమ్మాయితో పెళ్ళంటే పెద్ద రిస్కే అనుకున్నాడు. హరీష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. భవ్యని ప్రశ్నలు అడగడానికి కూడా ధైర్యం చాలట్లేదు. మొహం చిన్నబుచ్చుకుని సీరియస్గా కింద వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారని గబాలన కుర్చీలో నుంచి లేచి గబగబా మెట్లు కింది దిగి వెళ్ళాడు. భవ్య కూడా హరీష్ వెనక్కి కిందికి వచ్చింది. మగపెళ్లి వారు వెళ్ళిపోయారు. భవ్యకి ఈసారి ఎందుకో బాధగా అనిపించలేదు. ధీమాగా తల్లిదండ్రులతో ఇలా అంది, వాళ్ళు ఫోన్ చేయరు, ఎక్కువ ఆశ పెట్టుకోకండి, ఫోన్ రాకపోతే మీరు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీరేం నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళ దగ్గర గజగజ వనకాల్సిన అవసరం లేదు అని పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళింది. భవ్య తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వారం 10 రోజులు గడిచింది. శ్రీనాథ్ హరీష్ తండ్రికి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుందామంటే ధైర్యం చాలట్లేదు. అంతలోని ఫోన్ మోగింది. అవతల వైపు హరీష్ ఆదరపూర్వకంగా మాట్లాడాడు. అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే భవ్య ఫోన్ నెంబర్ ఇస్తారా, కొంచెం మాట్లాడాలి అన్నాడు. దానికేం బాబు, తీసుకోండి అని భవ్య నెంబర్ ఇచ్చాడు శ్రీనాథ్. శ్రీనాథ్ దంపతుల మనసులో ఈ సంబంధం కుదురుతుందేమో అని చిన్న ఆశ చిగురించింది. అనురాధ భవ్యతో హరీష్ ఫోన్ చేస్తే కాస్త వినయంగా మాట్లాడమని, మంచి సంబంధమని నోటు దురుసుతో చేతులారా పోగొట్టుకోవద్దని హెచ్చరించింది. భవ్య తల్లి మాటలు పెడచెవుని పెట్టింది. హరీష్ వినయంగా మాట్లాడితే తను కూడా వినయంగానే మాట్లాడుతుంది, అతను పొగరుగా మాట్లాడితే తను కూడా జవాబు పొగరుగానే ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం భవ్య ఫోన్ మోగింది. భవ్య ఫోన్ తీసి హలో అంది. భవ్య గారు, నేను హరీష్ని. చెప్పండి హరీష్ గారు అంది భవ్య. మీకు అభ్యంతరం లేకపోతే రేపు సాయంత్రం 5 గంటలకి మీ ఇంటి దగ్గరున్న సరోజినీ పార్క్లో కలుద్దాం. కొన్ని విషయాలు నేను మీకు నేరుగా చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ వస్తారా అన్నాడు హరీష్. భవ్య సరే అలాగే తప్పకుండా వస్తాను అంది. థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు హరీష్. మరుసటి రోజు సాయంత్రం 5 కల్లా సరోజినీ పార్కుకు బయలుదేరింది. హరీష్ పార్కులో బల్ల మీద కూర్చొని భవ్య కోసం ఎదురు చూస్తున్నాడు. లేత గులాబీ రంగు చుడిదార్లో భవ్య గులాబీ అంత సుకుమారంగా అందంగా కనిపించడంతో ఒక క్షణం గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు. హరీష్ వెంటనే తమాయించుకొని భవ్యకి ఎదురెళ్ళి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి అన్నాడు. యు ఆర్ వెల్కమ్ అంది. పార్క్ అంతా పిల్లలతో పెద్దలతో నిండి కోలాహలంగా ఉంది. భవ్య హరీష్ పార్క్లో కాస్త దూరం నడిచి జనం అంతగా లేని చోట ఒక బల్ల మీద కూర్చున్నారు.
ఏదో చెప్పాలన్నారు అంది భవ్య. పెళ్లి చూపుల రోజు అంత పెద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, నన్ను రిక్రూట్ చేశారో లేదో తెలుసుకుందామని అన్నాడు హరీష్. అంటే అని ప్రశ్నార్థకంగా హరీష్ వైపు చూసింది భవ్య. ఆ రోజు మీరు నా బట్టతల గురించి చెప్పేసరికి నేను చాలా హర్ట్ అయ్యానండి అన్నాడు హరీష్. మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదండి. కాస్త నోరు జారి పర్వాలేదులేండి, మీరు నోరు జారటం మంచిదైంది అన్నాడు హరీష్. అర్థం కానట్టు చూసింది భవ్య. ఆడపిల్లని రిజెక్ట్ చేస్తే ఎంత బాధపడుతుందో నాకు బాగా అర్థమైంది. మగపెళ్లి వారు చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంతో చూసినట్లు చూసి అర్థం పర్థం లేని కారణాలు చెప్పి వెనక్కి తగ్గిపోతారు. అది గొప్పల కోసమో లేక గర్వంతోనో అలా ప్రవర్తిస్తారేమో అనిపిస్తుంది అన్నాడు హరీష్. ఈ దొంగ తిరుగుడు వ్యవహారం ఎందుకో చెప్పాలనుకున్నది నేరుగా చెప్పచ్చు కదా అని మనసులో అనుకుంది భవ్య. హరీష్, మన పెళ్లి చూపుల తర్వాత మా రెండో అక్క పరిస్థితి నాకు బాగా అర్థమైంది. మా రెండో అక్క పెళ్లికి ఇంకా వారం రోజులు ఉందనగా మగపెళ్లి వారు కారు కావాలని పట్టుబట్టారు. మా నాన్నగారు పెళ్లి ఆగిపోతే అందరిలో అబాసు పాలుతామని వాళ్ళ కోరిక మేరకు కారు కొనిచ్చారు. పెళ్లి జరిగిపోయింది, కానీ మా అక్క అత్తగారికి మాత్రం ఏదో తీరని అసంతృప్తి. ఎప్పుడు ఏదో లోపాలు తప్పులు చెప్పి మా అక్కని ఎత్తు పొడుస్తూ ఉండేది. నేనైతే మా అక్కకే సపోర్ట్ చేస్తాను అన్నాడు హరీష్. సో స్వీట్ అని చిరునవ్వు నవ్వింది భవ్య. హరీష్ ఇంకా చెప్పాలంటే, ముగ్గురు అక్కల పెళ్లి చేయడానికి మా అమ్మా నాన్న ఎన్ని తిప్పలు పడ్డారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. పాపం అంతెందుకు, మా మూడో అక్క మహతి సంగతి చెప్తాను వినండి. పెళ్లి శుభలేఖలు అచ్చు వేయించి పని కూడా పూర్తయింది. అదే అదునుగా చూసి పెళ్లి కొడుకు తండ్రి కట్నం కావాలని పట్టుబట్టాడు. మా నాన్నగారు చిరాకొచ్చి పెళ్లి క్యాన్సిల్ చేసేశారు. పెళ్లి కొడుకు తల్లి తండ్రి మా నాన్న అంత కఠినంగా నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడలేదు. ఇక చేసేదేం లేక వాళ్ళు మీకు తోచింది ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము శుభలేఖలు అచ్చు వేయించి అందరికీ పంచాం, 10 మందిలో మా పరువు పోతుందని కాళ్ళ బేరానికి వచ్చారు. మా నాన్నగారు ససేమిరా ఒప్పుకోలేదు. మమ్మల్ని కూడా 10 మంది 10 రకాలుగా అన్నా మౌనంగా అన్నీ భరించాం. మహతి అక్కకి వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేదాకా ఇంట్లో ఎవరికి సుఖశాంతులే లేవు. పెళ్లి చూపుల్లో మీరన్న మాటకి నాకు మా ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొచ్చాయి. మీకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. అబ్బాయిలో కూడా లోపాలుంటాయి, వాళ్ళలో కూడా బట్టతలగాలు ఉంటారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానండి అన్నాడు హరీష్. చెప్పాను కదండి, మీ బట్టతల గురించి నోరు జారానని. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అంది భవ్య. మీ నిజాయితీ నాకు చాలా నచ్చిందండి, అందుకే మీరు నాకు చాలా నచ్చారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ హరీష్. మరి నేను బొద్దుగా ఉన్నాను, భవిష్యత్తులో లావయ్యే సూచనలు కూడా ఉన్నాయి అన్నారు కదా అంది చిరుకోపంతో భవ్య. మీరు బొద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు అన్నాడు హరీష్. నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు, పెళ్ళంటేనే విరక్తగా ఉంది అంది భవ్య. భలేవారే, అలా ఏం కుదరదు. మీకు పెళ్లి మీద ఆసక్తి కలిగేదాకా మీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాను అన్నాడు హరీష్. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మీరు ఎక్సర్సైజులు డైటింగ్లు గట్రా చేయకండి. మీరు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు. నేను జోక్ చేయట్లేదు, నిజమే చెప్తున్నాను అని భవ్యని ఓరకంట చూస్తూ అన్నాడు హరీష్. భవ్య గలగలా నవ్వుతూ, మీరు కూడా బట్టతల మీద జుట్టు మొలిపించే దిక్కుమాలిన ప్రయోగాలు ఏవీ చేయకండి. బట్టతలతో ఉంటేనే మీరు బుద్ధిమంతుల్లా కనిపిస్తారు అంది భవ్య. అయితే మనం వెంటనే ఇంటికెళ్ళి ఈ శుభవార్తని మన పేరెంట్స్కి చెప్దాం అన్నాడు హరీష్. అలాగే అని సిగ్గుపడిపోతూ తల ఊపింది భవ్య. ఇంటి దగ్గర భవ్య తల్లి తండ్రి ఆదుర్తిగా ఎదురు చూస్తూ కూర్చున్నారు. భవ్య హరీష్ జంటగా రావడం చూసి సంతోషంగా కూతుర్ని ఏంటి విషయం అన్నట్టు కంటితో సైగ చేశాడు శ్రీనాథ్. భవ్య, నాన్నగారు మీరు బాజా భజంత్రీలకి అడ్వాన్స్ ఇచ్చుకోండి అంది సిగ్గుపడుతూ. అమ్మయ్య, మంచి మాట చెప్పి నా గుండెల్లో బాజా భజంత్రీలు మోగించారమ్మా అని అల్లుణ్ణి కూతుర్ని ఆనందంగా ఆహ్వానించారు శ్రీనాథ్ దంపతులు. మరి నిజమే కదండి, ఇప్పట్లో కూతురికి పెళ్లి చేయాలంటే నానా కష్టాలు పడుతున్నారు కూతుర్ల తల్లిదండ్రులు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.